ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం. ఇవాళ నేను నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను అనమాట. 2 బెడ్ క్లాత్ అయితే మీటరు. తను వచ్చేసి కొంచెం లావుగా ఉండే పర్సన్ అనమాట. కస్టమర్స్ బ్లౌజ్ అయితే తనకి ఇప్పటి వరకు ఆర్ట్ జాకెట్లు ఏమీ కరెక్ట్గా ఫిట్గా లేవు అంచి ఆర్ట్ జాకెట్ అయితే ఏమీ ఇవ్వలేదు. జస్ట్ ఒంటి కొలతలతో నేను ఇప్పుడు బ్లౌజ్ని అయితే కట్ చేయబోతున్నాను. అసలు నార్మల్ బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసుకోవచ్చో ఈజీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు ఈ కటింగ్లో మనం చూసేద్దాము. బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించబోతున్నాను నేను ముందుగా. ఇదిగోండి, ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేయబోతున్నాను. తనకి విడ్త్ వచ్చేసి 38 ఉందన్నమాట. 38ని మనం ఫోర్ పార్ట్స్ చేసుకుందాము. 38/4 9.5 పడుతుంది. అయితే దీనికి మనం ఖర్చు వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు తీసుకుందాం. ఎందుకంటే తనకు ఖర్చు ఎక్కువగా కావాలని అడిగింది. అప్పుడు నేను 12.5 వచ్చింది కదా, అంత అవసరం లేదనుకుంటున్నా. అందుకని 12 తీసుకుందాం అనుకుంటున్నా. 12 అయితే ఖర్చు కింద తీసుకుంటున్నాను నేను. ఇదిగోండి, బాగా లావుగా ఉన్న పర్సన్స్కి అయితే 12 తీసుకోండి. అండ్ నార్మల్గా ఉండే పర్సన్స్కి అయితే 11.5 తీసుకోండి. ఇంకా సన్నగా ఉండే వాళ్ళకైతే 10.5, 11 తీసుకోండి. అండ్ తనకి పొడవు వచ్చేసి 13.5 వచ్చింది. కానీ నేను ఒక 1 ఇంచ్ ఎక్కువగా ఉండేటట్టుగా తీసుకుంటున్నా. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా తనకి జాకెట్ బ్లౌజ్ అనేది పైకి వెళ్ళిపోకుండా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదిగోండి, 14.5 దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఎగుడ్లు దిగులు లేకుండా చూసుకోండి. అండ్ నెక్ వచ్చేసి తనకు వచ్చేసి 7 ఇంచెస్ ఉందన్నమాట. ఖర్చు కోసం ఒక 1 ఇంచెస్ కలిపేసుకొని 8 ఇంచెస్ అయితే నేను నెక్కు తీసుకుంటున్నాను. మనం నార్మల్గా అయితే వేరే ప్రాసెస్లో తీసుకుంటాం. ఇదిగోండి, ఈ విధంగా తీసుకుంటాం నార్మల్గా అయితే. మనం ఈ ప్రాసెస్ను తీసుకుంటాము. బాగా లావుగా ఉండే పర్సన్ కాబట్టి 3 ఇంచెస్ నెక్ అయితే పెడుతున్నాను నేను. నెక్ విడ్త్ వచ్చేసి అండ్ షోల్డర్ కూడా 3.5 అయితే పెట్టుకుందాం. ఎందుకంటే బాగా చెప్తున్నాను కదా, హెవీ ఉంటుందని. నార్మల్ వాళ్ళకైతే 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. అండ్ చంక డౌన్ వచ్చేసి ఆమ్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. తర్వాత ఇది వచ్చేసి మన 14.5లో మనం తీసుకున్న టోటల్ 14.5లో -6 ఇంచెస్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఆమ్లో 6 ఇంచెస్ పెట్టేసాం కాబట్టి -6 ఇంచెస్ చేసేసుకుంటే ఇంకా మనకు అప్పుడు 8.5 వస్తుంది. ఆ 8.5ని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. మనం చేసే మార్కింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెప్పేది సేమ్. ఈ 2 డాట్స్ వల్లే మనకి మార్కింగ్ అనేది సేమ్ వచ్చిందా రాదా అని మనకు తెలిసిపోతుంది అనమాట. ఈ డాట్ ఈక్వల్ పొజిషన్లో వచ్చినప్పుడే మనం తీసుకునే టోటల్ మార్క్స్ అనేవి కరెక్ట్గా సరిపోతుంది. ఇంతే ఈజీగా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఎటువంటి స్కేల్స్ని అయితే యూజ్ చేయట్లేదు. కొత్తగా న్యూ బిగినర్స్ అయితే కనుక స్కేల్ని అయితే యూజ్ చేసుకోండి, కొంచెం అలవాటు అయ్యే వరకు. నాకు డైలీ అలవాటే కాబట్టి నేను స్కేల్ని అయితే యూజ్ చేయకుండానే కట్ చేసేసాను. ఇదిగోండి, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. 14.5 తీసుకున్నాను, ఖర్చుతో కలిపి అనమాట. 14.5 తీసుకున్నాను. అండ్ 7.5 వచ్చేసి నెక్ అయితే తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఈ షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. లావుగా ఉండే వాళ్ళకి 3.5, సన్నగా ఉండే వాళ్ళకైతే 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే తీసుకున్నాను. విడ్త్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాను. ఇంతే, ఈ మార్క్స్తో కనుక మనం ఈజీగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇదేనండి బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. క్లారిటీగా కనిపిస్తుందా? ఇదిగోండి, బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. అర్థమైంది.
అర్థమైంది కదా ప్రాసెస్. అండ్ దీనికి ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఇంకో పార్ట్లో అయితే పెడతాను. ముందుగా పేపర్ కటింగ్ అయితే చేసుకోండి. పేపర్ కటింగ్ చేసుకోవడం వల్ల ఇంకా ఈజీగా వస్తుంది. కట్ చేసేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి. కంప్లీట్ అయిపోయింది. చూసారా, కట్ చేసేసుకున్నాను. ఇదేనండి బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. పేపర్కి తీసుకొని దాని మీద మీకు అది ఆది బ్లౌజ్ ఉంటే నా ఆది బ్లౌజ్తో కూడా చూపిస్తాను కొలతలు. ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇదిగోండి, టోటల్ అయితే ఇలాగ వచ్చేస్తుంది. ఇదిగోండి, పేపర్ మీద కట్ చేసుకోండి. ముందు పేపర్ మీద కటింగ్ అయిపోయిన తర్వాత క్లాత్ అయితే తీసుకోండి. కొత్తగా కట్ చేసుకుంటున్న వాళ్ళు. నెక్ చూసారా ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చిందో కూడా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏదైనా కటింగ్ టిప్స్ కావాలన్నా నేను ఎవ్రీ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.